హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై అందరూ చేస్తారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. హాఫ్ అన్ అవర్లో త్వరగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై అనేది. మెయిన్గా దీంట్లో యూస్ చేసే గరం మసాలా వల్ల దీనికి బాగా టేస్ట్ వస్తుంది. సో దీంట్లో ఉన్న మసాలా కూడా మనం రైస్లో కొంచెం కలుపుకోవచ్చు. సో హాఫ్ అన్ అవర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ ఫ్రై అనేది. సో గరం మసాలా ఎలా చేయాలనేది మళ్ళీ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది 1 kg చికెన్ తీసుకున్నాను నేను. సో ఈ చికెన్ బాగా శుభ్రంగా కడగాలి. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగాను. కడిగిన తర్వాత అందులో 1 స్పూను పసుపు వేయాలి. ఇంకా ఏమి సాల్ట్ కానీ కారం ఏమీ వేయకూడదు అనమాట. ఓన్లీ పసుపు వేసి అది కుక్ అవ్వడానికి సరిపోయే వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో ఒకసారి ప్లేట్ తీసేసి చూస్తున్నాను నేను. సో ఇంకా 70% ఉడికింది. ఇంచుమించుగా 90% వరకు ఇది కుక్ అయిపోవాలి. ఇది కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ కూడా మనం మళ్ళీ యూస్ చేసుకుంటాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆయిల్, జీలకర్ర, పసుపు, కారం, జీలకర్ర బదులు సోంపు వాడుకోవచ్చు మీరు, ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇదే గరం మసాలా నేను తయారు చేసింది. దీని ప్రాసెస్ మళ్ళీ చెప్తాను మీకు. సో ఈ గరం మసాలా తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెద్ద బాణాలు తీసుకోవాలి, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక యాలక్కాయ, లవంగాలు, పట్ట వేసుకోవాలి, సోంపు వేసుకోవాలి. సోంపు లేకపోతే ఇంకా జీలకర్ర వేయచ్చు. నేను జీలకర్ర వేసాను దీంట్లో. సో ఇది అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సో అది బాగా వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగాలి. సో ఇవి వేగిన తర్వాత మనం దీంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము. దీంట్లో తర్వాత 1 స్పూను సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్ వేయాలి. సో సాల్ట్, 1 స్మాల్ స్పూన్ పసుపు, 1 స్పూను కారం, ఇవి వేసి కొంచెం వేయించిన తర్వాత ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ స్టాక్ వాటర్ మొత్తం పోసేయాలి దీంట్లో. సో దీంట్లో పోసేసిన తర్వాత ఆల్రెడీ ఇది 90% ఉడికిపోయింది కదా, దాంట్లో యాక్చువల్గా ఉప్పు లేదు కాబట్టి మనం ఇట్లాగా దీంట్లో పోసి పెట్టడం వల్ల ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి చికెన్. అట్లా ఉడికించడం వల్ల దానికి సాల్ట్, కారం పడుతుంది. కారం అయితే నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ గరం మసాలా ఎట్లా చేయాలో చూపిస్తాము. గరం మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, 1 స్పూను మిరియాలు, తర్వాత జాపత్రి, యాలకులు, లవంగాలు, పట్ట, ఇవన్నీ కలిపి ఒక బాణల్లో ఆయిల్ ఏమి వేయకుండా సిమ్లో బాగా వేయించాలి. వేయించింది పొడి చేసుకోవాలన్నమాట. సో ఇదే మనం వాడే స్పెషల్ గరం మసాలా. సో బయట కొన్న గరం మసాలా కాదు, అప్పటికప్పుడు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్టు, అప్పటికప్పుడు చేసుకున్న గరం మసాలా. ఈ గరం మసాలా నాన్ వెజ్ వాటికే కాకుండా వెజ్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వస్తాము. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. వేసిన తర్వాత ఆల్రెడీ చికెన్ ఉడికింది కదా, ఈ చికెన్ స్టాక్ వాటర్తో పాటు దీంట్లో యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టాలి. సో ఈ 10 మినిట్స్ ఉండడం వల్ల దీనికి బాగా సాల్ట్ అది పడుతుంది అనమాట. సో మిగతా ఇంకా 10% కూడా బాగా ఉడికిపోతుంది. సో అప్పుడు ఉడికిపోయినప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం బాగా మొత్తం కలిపెట్టిన తర్వాత మూత పెట్టేస్తాను ఇప్పుడు. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఏదైతే మనం గరం మసాలా చేసుకున్నామో ఆ గరం మసాలా వేయాలి. ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది మ్యాక్సిమం మొత్తం చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి 2 యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 or 7 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు ఇది కూడా బాగా వేగుతుంది అనమాట. సో వేగి బాగా ఫ్రై బాగా అవుతుంది చికెన్ ఫ్రై. సో ఈ పీసెస్ చూసారా,
ఇట్లా బాగా ఫ్రై అవుద్ది అనమాట. సో చికెన్ ఫ్రై అనేది ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. సాల్ట్ కారం కూడా చాలా బాగా పడుతుంది. దీంట్లో అడుగున కాస్త మసాలా కనిపిస్తుంది చూసారా, మీరు రైస్లో కూడా కలుపుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ చికెన్ ఫ్రై. సో ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై